వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రిలిమినరీకి లేదా ఇనిషియల్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆ కీ పైన ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, లైక్ మీరు ఎస్ఏ కోసం రాసిన, ఎస్జిటి కోసం రాసిన, అండ్ పిఈటి కోసం రాసిన, లాంగ్వేజ్ పండిత్ కోసం ఎగ్జామ్ రాసిన, స్పెషల్ టీచర్ కోసం ఎగ్జామ్ రాసినా కూడా ప్రీవియస్లో మేము ఆల్రెడీ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు ఆ వీడియో చూసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ యొక్క తెలంగాణ డిఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆ మిస్టేక్స్కి ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు, బట్ మీ పర్సెప్షన్ ప్రకారం మీరు ప్రిపేర్ అయిన బుక్ ప్రకారం అండ్ అకాడమీ సిలబస్ ప్రకారం సెకండ్ వన్ కరెక్ట్ అనుకున్నట్లయితే, లేదా క్వశ్చన్ పేపర్లో మనకు క్వశ్చన్ రాంగ్ ఇచ్చారనుకున్నా, లేదా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారనుకున్నా, లేదా ఇచ్చిన దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఒకవేళ మన యొక్క తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో కానీ కీలో కానీ మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకి ఇక్కడ ఆబ్జెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆబ్జెక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క తెలంగాణ డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆబ్జెక్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఆబ్జెక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అతో మనకి ఈ విధంగా డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క డిక్లరేషన్ బాక్స్లో అయితే మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ డిఎస్సి రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో మన డీటెయిల్స్ అనేది ఇక్కడ మీ యొక్క డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా అదే విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా తెలంగాణ డిఎస్సి 2024 సంబంధించి ఆబ్జెక్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ సబ్జెక్ట్ ఏంటి, ఏ రోజులో ఎగ్జామ్ రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ట్యాబ్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మనకు సంబంధించి ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నామో ఆ రిలవెంట్ ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా క్వశ్చన్ ఐడి అంటూ ఇనిషియల్ కీకి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటుంది, రెస్పాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సమ్ జస్టిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ థింగ్స్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో ప్రతి క్వశ్చన్కి మనకు ఒక ఐడి అయితే ఉంటుంది. సో ఐడి అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయాలి. అండ్ తర్వాత ఇనిషియల్ కీ అనేది ఏంటంటే మనం చూస్తున్న క్వశ్చన్కి ఏదైతే కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది ఆబ్జెక్షన్లో వచ్చేసి మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి క్లైమింగ్ అనేది మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ అంటున్నది క్లైమ్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఈ యొక్క రెస్పాన్స్లో వచ్చేసి మీరు ఏ విధంగా అయితే కరెక్ట్ అని చెప్తున్నారో ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఏదో ఒక సబ్జెక్ట్కి లేదా ఏదో ఒక పోస్ట్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మొత్తం కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ సైన్స్ తీసుకున్నట్లయితే సోషల్ సైన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ 97th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అయితే ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ కీ ప్రకారం మనకు 25 years అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇచ్చారు, థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇచ్చారు దీంట్లో. బట్ డ్రైవింగ్ లైసెన్స్కి మినిమం ఏజ్ వచ్చేసి ఏంటంటే 18 years అయితే మినిమం ఏజ్ అయితే ఉంటుంది. యాజ్ పర్ మన యొక్క ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన రూల్స్ ప్రకారం మినిమం ఏజ్ వచ్చేసి 18. సో ఇక్కడ కీలో వచ్చేసి మనకి థర్డ్ అని ఇచ్చారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడి అనేది మీరు కాపీ చేసుకోవాలి. అండ్ అక్కడ మనం ఆబ్జెక్షన్ చెప్పే ఫార్మాట్లో దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఐడి అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కీ ప్రకారం, ఇనిషియల్ కీ ప్రకారం ఏదైతే ఆన్సర్ కరెక్ట్ ఉంటుందో అది ఇంపార్టెంట్. సో ఇది మనకు క్వశ్చన్ ఐడి, ఇనిషియల్ కీ ప్రకారం
థర్డ్ ఆన్సర్. బట్ నేను ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్తున్నాను. నా ఆబ్జెక్షన్ ప్రకారం ఏంటి అంటే 18 ఇయర్స్ అనేది కరెక్ట్ అంటున్నాను కాబట్టి సో ఫస్ట్ కీ ప్రకారం వచ్చేసేమో థర్డ్ కరెక్ట్. బట్ నేను చెప్పే ఆబ్జెక్షన్ ప్రకారం ఏంటంటే క్లైమింగ్ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని అయితే నేను ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి సమ్ టెక్స్ట్ సమ్ ప్రూఫ్స్ కూడా మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొన్ని క్వశ్చన్స్ని లేదా మీరు ఎన్ని క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేసినా మనం దానికైతే ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో ఈచ్ క్వశ్చన్కి ఒక్కసారి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి ఒకేసారి చెప్పొచ్చు, మల్టిపుల్ క్వశ్చన్స్కి ఒకేసారి అయితే మనం చెప్పలేము. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ యొక్క 97 క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే 97th క్వశ్చన్కి నేను ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్నాను. కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే ఇక్కడ నేను టైప్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత సో ఇనిషియల్ కీ ప్రకారం మనకు తెలంగాణ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ అని అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ తర్వాత గివెన్ ఆప్షన్ వచ్చేసి రాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో గివెన్ ఆన్సర్ రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ క్లెయిమింగ్ ఆన్సర్ ఏంటి అంటే నేను 1 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ నా యొక్క నాలెడ్జ్ ప్రకారం. అండ్ తర్వాత మనం జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేయాలి. మినిమం ఏజ్ టు ది డ్రైవ్ ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చేసి 18 ఇయర్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నారో దాని యొక్క క్వశ్చన్ ఐడి, ఇనిషియల్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అండ్ మీరు ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్తున్నారు, తర్వాత మీరు క్లైమ్ ఏ ఆప్షన్కి చేస్తున్నారు, తర్వాత వచ్చేసి మీరు టెక్స్ట్ ఏం టైప్ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా మన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యాడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ప్రజెంట్ ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నామో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్ ఐడి అంటూ ఇనిషియల్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు ఆప్షన్ ఏమి ఇస్తున్నారు, తర్వాత మీ రెస్పాన్స్కి సంబంధించి క్లైమింగ్ ఆన్సర్ ఏంటి, మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనకి సబ్మిషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఇక్కడ ఓకే అయితే అడుగుతుంది. సో మనం ఓకే పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన ఆబ్జెక్షన్ అయితే సబ్మిట్ చేయడం కంప్లీట్ అయినట్టు. అండ్ ఒకసారి అయితే మనం రీవెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఆ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ అయిందా కాలేదా అనేది. దానికోసం మళ్ళీ మీరు క్వశ్చన్ ఐడి అక్కడ టైప్ చేసినట్టయితే బై డిఫాల్ట్గా ఈ విధంగా యువర్ క్వశ్చన్ ఐడి ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. అలా వచ్చినట్టయితే మీరు ఏదైతే ఆబ్జెక్షన్ చెప్పాలనుకున్న క్వశ్చన్ ఉందో దానికి ఆబ్జెక్షన్ చెప్పడం అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకేమన్నా ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్రకారం మీరు ఏ క్వశ్చన్ అయితే రాంగ్ అంటున్నారో దాని యొక్క క్వశ్చన్ ఐడి, కీ ప్రకారం ఆన్సర్ కరెక్ట్ ఏంటి, అండ్ మీరు ఏం టైప్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే మీరు రాంగ్ ఉన్న క్వశ్చన్ ఐడెంటిఫై చేశారో నెక్స్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. అండ్ మీరు కీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు ఆబ్జెక్షన్ అనేది ఏ ఫార్మాట్లో చెప్తున్నారు అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్షన్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు క్లైమింగ్ దేనికైతే చేస్తున్నారో దానికి సంబంధించిన క్లైమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ కరెక్ట్ అంటున్నారా, సెకండ్ వన్ కరెక్ట్ అంటున్నారు అనేది, తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ టైప్ చేయాలి ఎందుకు కరెక్ట్ అంటున్నారు అనేది. సో ఈ విధంగా మీరు మళ్ళీ సేమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ప్రజెంట్ మనం దేనికైతే సెకండ్ క్వశ్చన్కి క్లైమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ క్వశ్చన్ కూడా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్లైమింగ్ కోసం యాక్టివ్ చేసినట్టుగా మనకు అదైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను రెండో క్వశ్చన్ కూడా ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అండ్ ఇనిషియల్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అండ్ మీరు ఏ ఆన్సర్ అనేది ఆబ్జెక్షన్ చెప్తున్నారు, సెకండ్ అండ్ థర్డ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి అన్నిటికైతే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఇలా మనకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ యొక్క సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రెండో క్వశ్చన్కి సంబంధించిన ఆబ్జెక్షన్ చెప్పడం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం ఈ విధంగా సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓకే అనేది క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన ప్రజెంట్ మీరు వేటికైతే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో వారికి సంబంధించిన రికార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి తెలంగాణ డిఎస్సిలో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.